డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. చాలా కాలంగా వినిపిస్తున్న పేరు దొనకొండ ఎయిర్పోర్ట్ ఇప్పుడు అవుట్ అయిపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్ల విస్తరణ సివిల్ ఏవియేషన్కి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కొత్తగా 6 ఎయిర్పోర్ట్లని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీనికి సంబంధించి ఫీజిబిలిటీ సర్వేస్ నిర్వహించడానికి 2 కోట్ల రూపాయల వరకు నిధులను కూడా రిలీజ్ చేసింది. నవంబర్ మాసంలో ఈ నిధుల విడుదల జరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో పాత ఎయిర్పోర్ట్ల పునరుద్ధరణ, అలానే కొత్తగా ఎయిర్పోర్ట్లు నిర్మించడానికి ఉన్నటువంటి అవకాశాలపైన ఒక కమిటీ అధ్యయనం చేసింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా పర్యటనలు జరిపారు. చాలా కాలంగా వినిపించినటువంటి పేరు దొనకొండ ఎయిర్పోర్టు. ఆల్రెడీ అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది, దాన్ని ఎయిర్పోర్టుగా విస్తరించాలనేటువంటి ప్రతిపాదన ఉంది. అయితే ఇది సాధ్యమయ్యేటువంటి ప్రక్రియ కాదని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఒంగోలు ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏర్పాటు కాబోతుందనే దానిపైన ఒక స్పష్టత వచ్చేసింది. ఒంగోలు పట్టణానికి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలూరు, అల్లూరు మధ్య ఒంగోలు ఎయిర్పోర్ట్ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి భూసేకరణ కోసం 115 కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఏంటి అసలు ఈ ఎయిర్పోర్టు, అలానే దొనకొండ ఎయిర్పోర్ట్ భవిష్యత్తు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి అధ్యయనాల్లో భాగంగా ఈ ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ పెట్టొచ్చు అనేటువంటి అంశం పైన చర్చ జరిగింది. సో అదే క్రమంలో దొనకొండ ఎయిర్పోర్ట్ 2వ ప్రపంచ యుద్ధంలో విమానాలు దిగడానికి సర్వీసెస్ ఇచ్చినటువంటి దొనకొండ ఎయిర్పోర్ట్ని మళ్ళీ పునరుద్ధరిస్తారనేటువంటి చర్చ జరిగింది. ఇది ఒంగోలు నగరానికి సమీపంలో ఉండేటువంటి ప్రాంతం దొనకొండ ఎయిర్పోర్ట్. కానీ అనేక అధ్యయనాల తర్వాత ఏవియేషన్ అధికారులు, అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం ఈ ప్రాంతంలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్వహణ లేదా విస్తరణ అనేది సాధ్యమయ్యే పని కాదని తేల్చేశారు. దానికి 2 కారణాలు చూపిస్తున్నారు. ఎందుకంటే దొనకొండ ఏరియా ఇది, దొనకొండ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో ఇది ఒక్కసారి మనం జూమ్ చేసి చూస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో పట్టణ రూపంలో అభివృద్ధి చెందినటువంటి వాతావరణం ఉంది. సో ఇక్కడ భూసేకరణ అదనంగా చేపట్టాలంటే కనుక ఒక పెద్ద సమస్యగా మారుతుందని చెప్పని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఒంగోలు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలూరు వద్ద భూములు అందుబాటులో ఉన్నాయనేటువంటి నివేదికని అధికారులు ఇచ్చారు. సో దొనకొండని పక్కన పెట్టేసి ఆలూరు దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు దొనకొండ పరిసర ప్రాంతాలను ఒకసారి మనం ఆ జియాలజీని కూడా గమనించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశించినటువంటి లెక్కల ప్రకారం 2 ఎయిర్పోర్ట్లు అనుకున్నారు. ఇక్కడ నాగార్జున సాగర్ ఎయిర్పోర్టు, అలానే ఇటువైపు దొనకొండ ఎయిర్పోర్ట్, ఇవి 2 కూడా ఈ అంచున సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎంపిక చేసినటువంటి ఆలూరు దగ్గర భూములు అందుబాటులో ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఒకసారి ఆలూరు ప్రాంతాన్ని మనం పరిశీలించి చూస్తే ఒంగోలు పట్టణానికి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం ఇది. ఇటువైపు ఒంగోలుకి తూర్పు వైపున ఆలూరు ఉంటుంది. అయితే దొనకొండ మాత్రం దక్షిణ వైపు, ఇది ఆలూరు ప్రాంతం. ఇది దొనకొండ మాత్రం ఇటువైపు దక్షిణం వైపున ఉండేటువంటి ప్రాంతం. సో ఎటు నుంచి చూసినా కానీ ఆలూరు సిటీకి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం. అలానే ఇక్కడ వ్యాన్పిక్కి సంబంధించినటువంటి భూములు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయనేటువంటి ఒక నివేదిక ఇచ్చారు. దాదాపు 657 ఎకరాల భూములు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలంటే మరొక 200 ఎకరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 200 ఎకరాలు సేకరిస్తే కనుక లోకల్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడం పెద్ద క్లిష్టమైనటువంటి అంశం కాదని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 115 కోట్ల రూపాయలని భూసేకరణ కోసమే వెచ్చించాలని నిర్ణయించింది. సో ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయడం వలన ఇది తీర ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండేటువంటి ప్రదేశం అవుతుంది. ఇటు కొత్తపట్నం ఎయిర్పోర్ట్, కొత్తపట్నం షిప్ యార్డ్, అంటే అక్కడ ఉన్నటువంటి బీచ్ కానీ అక్కడ ఏర్పాటు కాబోయేటువంటి షిప్ యార్డ్స్ కానీ, సో సముద్రానికి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం అవుతుంది ఆలూరు. సో ఎటు నుంచి చూసినా కానీ ఈ ప్రాంతాలకి అన్నిటికీ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కొత్త ఎయిర్పోర్టు వీలైనంత వేగంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 200 ఎకరాలకి సంబంధించినటువంటి భూములు మాత్రమే సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి పరిహారాలకి సంబంధించిన సమస్య కూడా పెద్ద ఎక్కువగా కాకపోవచ్చు. పైగా ఆలూరు పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి, కొన్ని వ్యవసాయ భూములు కూడా అందుబాటులో ఉన్నాయి. సో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా
ప్రజలతో సంప్రదింపులు జరిపి కొత్త ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 115 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది కాబట్టి ఇక దొనకొండ ఎయిర్పోర్టు చరిత్రగా మారిపోతుంది. అయితే అక్కడ ఏర్పాటైనటువంటి ఎయిర్ స్ట్రిప్ని ఉపయోగించుకునే దిశగా ఏవియేషన్ స్కూల్స్ని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని రూపుదాల్చే విధంగా చేయాలని ఆలోచిస్తుంది. అలానే ఏవియేషన్ పైలట్ల రిక్వైర్మెంట్ కూడా వచ్చే 5-10 ఏళ్లలో దాదాపు 30,000 మంది పైలట్ల అవసరం ఉంటుందనేటువంటి ఒక అంచనా వేశారు. సో దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం ఎయిర్ స్ట్రిప్ని ఒక ట్రైనింగ్ స్కూల్గా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒంగోలులో కొత్తగా ఏర్పాటు కాబోయేటువంటి ఎయిర్పోర్టు ఆలూరు, అల్లూరు ప్రాంతాల మధ్యలో వస్తుంది. సో దీనికి ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక ఒంగోలు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.